మీరే కట్ చేయాలి. మా కుటుంబ అభిమానులు, ప్రత్యేకంగా నాగార్జున అభిమానులు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఉందని అనుకునేవాళ్ళు నేను ఒక్కడి. ఎందుకంటే అభిమాన సంఘాలంటే మిగతా వారిని తిట్టడం, వాళ్ళ అభిమానులను పొగట్టడం, ఇటువంటి లక్షణం కాకుండా ఒక మంచి పనులు చేయడం అనేక సంవత్సరాలుగా చేస్తూ రావడం ఎవరైనా ఆనందించదగ్గది. అది మిగతా వారికి ఆదర్శంగా ఉండే పద్ధతి. అనేక సంవత్సరాలుగా ఇటువంటి మంచి పనులు చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 50,000 రూపాయలు గొప్ప ఇదే కాదు. అయినా సార్ కోట శ్రీనివాసరావు గారు వచ్చి తీసుకున్నారు దీన్ని. వారికి ఒక మాట చెప్పండి. ఇది 50,000 రూపాయలు కాదు సార్, ఈ అక్కినేని అభిమానుల హృదయాలు ఇందులో ఉన్నాయి. అభిమానులు అంటే సంస్కారవంతమైన పనులు చేస్తారు అనే దానికి అందుచేత ఎక్కువగా వర్షం వస్తుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికో పొరుగురు వెళ్ళినట్టున్నాడు నాగార్జున. లేదు, నేను కూడా విష్ చేద్దామంటే నాకు దొరకలేదు. నేను విష్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నా విషయస్ ఎప్పుడూ ఉంటాయి. బిడ్డకి ఉండకుండా ఎవరికి ఉంటాయి. ఏమైనా ఒక సంస్కారవంతమైన పని చేయడం, అది 50,000 కాదు, 50 లక్షలు కాదు, 50 రూపాయలు కాదు. అటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన అని అనుకున్నాను నేను ఒక్కడిని. అందుచేతే నా అభిమానుల పట్ల ఎప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ప్రభు గారు ఆయనకి వచ్చిన పదవి అంతా చేసి నా మాటలు పొగిడారు. తర్వాత విడిగా నా దగ్గర తింటూ ఉంటాడు. చదువు అంత దగ్గరగా ఉన్నాను. ఎక్కువ మాటలు అతని గురించి నేను పొగడ్డం, నా గురించి అతను పొగడ్డం ఇవన్నీ మంచిగా. ఈ కోట శ్రీనివాసరావు గారి గురించి ఆయన ఎప్పుడూ అమరజీవి పిక్చర్లో హైదరాబాద్లోనే ఒక హోటల్లో ఒక షూటింగ్ జరుగుతుంటే ఆయన చక్క డైలాగ్ చెప్తున్నారు, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరో బ్యాంకు ఎంప్లాయీ అన్నది ఎవరో అడిగితే అంత గ్రూప్, మీకు ఏమైనా నాటకాల పరిచయం ఉందా, మీ ఇదేమిటండి అని అడిగాను. నేను పనిచేస్తానండి, కానీ నాటకాల పరిచయం ఎప్పుడప్పుడు సరదాగా ఉంది అసలు. అప్పుడు అనిపించింది ఈయన ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో ఎవరికి తీసిపోనినట్టు అవుతాడని నేను మనసారా అనుకున్నాను. నేను ఎక్కువ మాటలు మాట్లాడుతుంది, కానీ మహానటుడైన ఎస్వి రంగారావు గారు ఈయనలో ఉన్నారు, రామారావు గారు ఈయనలో ఉన్నారు, నాగేశ్వరరావు ఈయనలో ఉన్నాడు, ఒక జగ్గయ్య ఉన్నాడు, ఒక గుమ్మడి ఉన్నాడు, ఒక సత్యనారాయణ ఉన్నాడు. ఇట్లా ఎంతో మంది ఆయనలో ఉన్నారు. మీరందరినీ కలిపి వారు కాకుండా ఆయనగా మిగిలి ఉన్నారు. ఎందుచేత ఈ మాట అంటున్నారంటే, అవుట్ ఆఫ్ మై స్టడీ, నాకున్న ఎక్స్పీరియన్స్ లో
ఏ ఎక్స్ప్రెషన్ అయినా అవలీలగా ఒక విలన్ వేసేవాడు ఏడిపించడం అంటే చాలా కష్టం, ఒక కామెడీ చేసేవాడు ఏడిపించడం అంటే చాలా కష్టం, ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసేవాడు కామెడీ చేయడం అంటే కష్టం. ఒక వయసు రీత్యా పర్సనాలిటీ రీత్యా హీరో పాత్రలకు అంతే కాదు, కానీ హీరోకి మించిన పాత్రలు హీరో కొంతకాలానికే పరిధిలో ఉంటారు. క్యారెక్టర్ యాక్టర్స్ ఇప్పుడు నాగేశ్వరరావుతో యాక్ట్ చేయడం కాదు, రంగారావుతో యాక్ట్ చేయడం కాదు, వాళ్ళ పాత్రలతో యాక్ట్ చేయడం కాదు, నాగార్జున మధ్యతరంతో యాక్ట్ చేయడం కాదు, కొత్త తరం మరి నాగ చైతన్య మిగతా వాళ్ళతో యాక్ట్ చేయడం కాదు, నాగ చైతన్యకి పెళ్ళయి ఆయన కొడుకు పుట్టే అప్పటి కూడా యాక్ట్ చేయగల సమర్థుడు. అంటే క్యారెక్టర్ 100 సంవత్సరాలు వచ్చే వరకు యాక్ట్ చేస్తూనే ఉండొచ్చు క్యారెక్టర్ నటుడు. ఆ వాళ్ళకున్న పరిధి ఒక హీరోకు ఉండదు, ఒక విలన్కు ఉండదు, ఒక కమెడియన్కు ఉండదు. కమెడియన్స్ ఎంతో మంది నా కళ్ళతో 50 కమెడియన్స్ నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు, 50 మంది విలన్స్ నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు, 60-70 మంది హీరోస్ నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు, అలాగే 60-70 మంది హీరోయిన్స్ నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు. కానీ క్యారెక్టర్ నటుడు ఎప్పుడు ఆఖరి ప్రాణం పోయే వరకు ఉండనే ఉంటారు. అది అదృష్టం. ఆ అదృష్టం మన అద్భుతమైన నటుడు. ఇది నా ఒపీనియన్. ఏదో డబ్బు తీసుకోవడానికి వచ్చారు కాదు, అది కథ వేరు, అది మూవీ ఆర్టిస్ట్ వేరు, ఇది ఇచ్చే 50,000 రూపాయలు మూవీ ఆర్టిస్ట్ పెద్ద లెక్కే కాదు. కానీ ఇది ఒక సంస్కారయుతంగా చేసే ఒక పనిని స్వీకరించడానికి వచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్తూ, ఈ వర్షం నుంచున్నా మీరు ఎంతో అభిమానంతో ఈ పని చేసినందుకు, నాగార్జున ఇక్కడ ఉన్నా లేకపోయినా ఉన్నట్లే నాలో నాగార్జున చూసుకుంటూ, నాగార్జున మీలో మీరు చూసుకుంటూ ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఈ విధంగా ఇంత విజయవంతంగా ఇంత కలకలలాడుతూ నవ్వుతూ జరుపుకుంటున్నందుకు. శ్రీరామనవమి రోజున వర్షం కురుస్తుందంట. నాకు ఆ గొడవలు ఏమి తెలియవు, కానీ ఊట అంటుంటారు. అంటే వర్షం పడితే ఆ సమయానికి అది పూల జల్లు అని అలా వర్ణించారు. ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, భాషా పరిజ్ఞానం ఉన్నాం. అందుచేత ఏమైనా నాగార్జున సహజంగా నా బెస్ట్ విషెస్ ఎప్పుడు ఉంటాయి. ఒక నటుడుగానూ విషెస్ ఉంటాయి, అబ్బాయిగా విషెస్ ఉంటాయి, సాటి నటుడిగా విషెస్ ఉంటాయి. అది ఎప్పుడు అది సహజం. ఏమైనా మీరందరికంటే ముందు ఈ అభిమానులందరినీ అభినందిస్తూ, మీకు మా వంశం తరఫున, నాగార్జున తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.